ఒకే ఒక్క నియోజకవర్గం బైపాల్ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. త్రిముఖ పోటీలో ఏ పార్టీ ఎవరిని బరిలో నిలబెడుతుందో అన్న ప్రశ్న నుంచి ఎవరు గెలిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే వరకు లెక్కలేనన్ని చర్చలు. ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. అధికారికంగా ఇప్పటి వరకు ఎవ్వరూ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఏకంగా గెలుపుతో పాటు మెజారిటీని కూడా ఖరారు చేసేశారు. ఇంతకీ కేటీఆర్ లెక్కలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ బైపోల్ గురించే చర్చ. ఎందుకు ఈ నియోజకవర్గంపై అంత ఆసక్తి అంటే కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. ఇక బీఆర్ఎస్ అయితే గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ నుంచి వరుసగా మాగంటి గోపీనాథ్ గెలుస్తూ వచ్చారు. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకొని అధికార కాంగ్రెస్ కి తన బలాన్ని చాటాలని చూస్తోంది కారు పార్టీ. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ గెలిస్తే ప్రజలకు మంచి చేస్తుందని, అలాగే హైడ్రా పేరిట ప్రభుత్వం హిందూ దేవాలయాలను కూలుస్తుందని, దేవాలయాలను కాపాడటం ఒక్క బీజేపీ వల్లనే సాధ్యం అవుతుందని ప్రచారం చేస్తోంది. ఇక కాంగ్రెస్ లో సీటు కోసం అనేక మంది ఆశావాహులు ఉన్నారు. బీజేపీది కూడా అదే పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రమే ఈ విషయంలో క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థి అన్నట్లుగా హింట్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన ఆడబిడ్డకు తోడుగా ఉండాలని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చెప్పిన కేటీఆర్ అభ్యర్థి ఎవరో చెప్పకనే చెప్పారు. దివంగత నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకోవడానికి ఎవరి స్ట్రాటజీ వారు ప్లే చేస్తున్నారు. కానీ ఇంతవరకు బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. మాగంటి కుటుంబాన్ని గెలిపించేందుకు ఒక్కో కార్యకర్త, ఒక్కో సైనికుడిలా పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు కేటీఆర్. కొత్తగా వచ్చిన సర్వే ప్రకారం కొన్ని డివిజన్లలో తాము బలంగా ఉన్నామని, ఎక్కడైతే వీక్గా ఉన్నామో ఆ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. మాగంటి కుటుంబానికి అండగా ఉండాలని, మన ఆడబిడ్డ కోసం సునీత గోపీనాథ్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సర్వే లెక్కల ప్రకారం ముందున్న ప్రాంతాలను చేతులారా చెడగొట్టుకోకుండా ముందుకు వెళ్లాలన్నారు. భ్రమాశంకర్ నగర్లో 20%, రెహమత్ నగర్లో 6% బీఆర్ఎస్ ముందుందని చెప్పిన కేటీఆర్, హబీబ్ ఫాతిమా నగర్లో కొద్దిగా టైట్ ఫైట్ నడుస్తుందన్నారు. ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అందరం గెలిచే వరకు నిద్రపోకూడదని ఆయన కారు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు పాంప్లెట్లు పంచి చేతులు దులుపుకుంటే సరిపోదని, గడప గడపకి వెళ్లి మన అభ్యర్థి గురించి చెప్పాలి, వారిని గెలిపించాలి అన్నారు. బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ని గెలిపిస్తే పేదల ఇళ్లను కూలగొడతారని, డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ ఉప ఎన్నికల్లో కారు బంపర్ మెజార్టీతో దూసుకుపోతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అతి త్వరలోనే కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. ఒక పక్క మాగంటి ఆడబిడ్డలు ఇద్దరు నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటూ బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. గత ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లంతా కాంగ్రెస్ కి అండగా ఉంటే ఒక్క హైదరాబాద్ లో మాత్రం కాంగ్రెస్ ని వ్యతిరేకించారని గుర్తు చేశారు కేటీఆర్. మన సిట్టింగ్ స్థానాన్ని మనం గెలిపించుకోవాలని, దాదాపు 20 నెలల కాంగ్రెస్ పాలనలో హైడ్రా, మూసీ వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ నెలాఖరులో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ జూబ్లీహిల్స్ బైపోల్ జరుగుతుందన్న కేటీఆర్, అలా కాని పక్షంలో బీహార్ ఎన్నికలతో పాటు జరగవచ్చని చెప్పారు. ప్రతి డివిజన్కి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఇన్ఛార్జిగా ఉంటారని, 30,000 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ హయాంలో సిటీ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందారో గుర్తు చేయాలన్నారు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించిన దానికంటే రసవత్రంగా మారబోతుందనేది వాస్తవం. జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహం. హిందూ దేవాలయాల పరిరక్షణ, హిందువుల రక్షణ అంటూ బీజేపీ పోటీలో దిగుతుంటే కాంగ్రెస్ని గెలిపిస్తే పేదల ఇళ్లు కూలగొడతారు, కమిషన్ల కాంగ్రెస్ని నమ్మొద్దంటూ బీఆర్ఎస్ ముందుకెళుతోంది. దీంతో పాటు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, పేదలకు ఇచ్చిన పథకాలను గుర్తు చేస్తూ ప్రచారం చేయాలనేది బీఆర్ఎస్ ప్లాన్. ఈ పరిస్థితిలో జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో, ఎవరిని నమ్మి గెలిపిస్తారో, ఎవరిని ఇంటికి పంపిస్తారో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ కేటీఆర్ మాత్రం మెజార్టీతో సహా డిక్లేర్ చేయడం చర్చనీయాంశమైంది. ఆయన జోస్యం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.